హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేబీ వరల్డ్‌లో చూస్తున్న రెసిపీ వచ్చండి అల్లపు పచ్చడండి. అన్నంలోకి గానీ, టిఫిన్‌లోకి గానీ చాలా అంటే చాలా బావుంటుంది. ఆంధ్ర స్టైల్‌లో నేను మీకైతే చూపిస్తున్నానండి. ముందుగా మనం చింతపండుని కడిగి, వేడి నీళ్ళు పోసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే, ఏ గిన్నెతో అయితే మనం తీసుకుంటామో అల్లం ముక్కలు, బెల్లము, చింతపండు ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలండి. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మనం నానబెట్టుకున్న తర్వాత గింజలు, పైన పీసు అనేది ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని, ఈ విధంగా మనమైతే ఉడకబెట్టుకోవాలండి. పులిహార పులుసులాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం తిక్కుగా, మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని మనం పక్కన చల్లారబెట్టుకొని ఉంచుకోవాలి. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా. ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్ బావుంటుంది. దోసల్లో అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా! ఈ కప్పుతో తీసుకున్నానండి నేను అల్లం. అదేవిధంగా బెల్లం కూడా అదే తీసుకున్నాను. తర్వాత ఒక స్టవ్ అనేది ఆన్ చేసుకునండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు అండి. సాయిపప్పు అంటాం కదా! దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి అది కూడా మనం యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలండి. తర్వాత కొంచెం మెంతులు అనేది వేసుకుని మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలండి. కొంచెం వేగేంత వరకు మంచిగా వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి మామూలుగా ఇవి మీకు నచ్చితే వేసుకోండి. కానీ ఇది వేస్తే ముందు ఇలా వేపుకొని పచ్చళ్ళు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకునేది వేసుకోవాలండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి అనేది తీసుకోవాలి. దీనికి కూడా క్వాంటిటీగా తీసుకోవచ్చండి. కానీ కొంచెం ఎక్కువ స్పైసీ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. కాయని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఎండుమిర్చి అనేది. ఈ విధంగా మొత్తం వేపుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలండి. మరి బ్లాక్గా అయిపోకుండా దగ్గరుండి మంచిగా వేపుకుంటే కలర్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేపుకుని మనం ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఈ కప్పుతో మనం అల్లం ముక్కలు అనేది వేపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అనేది వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల పచ్చడి అనేది నిలువ ఎక్కువ ఉంటుందండి, తడి అనేది లేకుండా. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం అనేది వేపుకోవాలి. వేపుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా వేపుకోవాలండి. అల్లం పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమంది నచ్చుద్దో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో అండి మనం వేపు పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ మొత్తం పట్టదు కాబట్టి ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత మిగతావి వేసుకుంటూ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం గ్రైండ్ అయితే చేసుకుని దానిలో బెల్లం అనేది కూడా యాడ్ చేసుకుందామండి. చూపిస్తున్నాను కదా! అదే కప్పుతో నేనైతే తీసుకున్నాను అల్లం ముక్కలు అనేది. తర్వాత దీనిలో బెల్లం కూడా యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. తర్వాత ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలండి కలుపుకొని. అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. మనం టేస్ట్ ఇంట్లోనే చేసుకుని మనం బయట తెచ్చుకునే వాటికన్నా మన ఇంట్లోనే కొంచెం టైం కేటాయించి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో మనం పోపు అనేది వేసుకుందాము. ఆయిల్ అనేది వేసుకుందామండి. నేనైతే పల్లి నూనె అయితే వేసానండి. ఈ విధంగా మనం పచ్చనపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చళ్ళకి ఏవైనా అండి పల్లి నూనె వాడితే బాగుంటుంది. ఈ విధంగా ఎల్లుల్లిపాయలు అయితే మనం వేసుకోవాలండి. ఒక గుప్పెడైతే నేను వేసాను. పచ్చడికి ఎల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారుగా నేను ఎన్ని వేసానో. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మాడిపోకుండా దగ్గరుండి కలుపుతూ మంచిగా పోపు అనేది వేగేంత వరకు తిప్పుకోవాలండి. తర్వాత ముందుగానే కరివేపాకు కడిగి పక్కన అయితే ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత కరివేపాకు అనేది కూడా వేసుకుంటే సరిపోతుంది. పోపు అనేది రెడీ అండి. అల్లం పచ్చడి ఎంతమందికి నచ్చుద్ది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకసారి మా రెసిపీస్ కూడా మీరు ట్రై చేశారా లేదా అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి అండి. కొంచెం మాకు ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం పోపు అనేది వేపుకోవాలి. తర్వాత మనం దీనిలో కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇంగు కూడా కొంచెం వేసుకుందామండి. ఏ పులుపు దాంట్లో అయినా ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది టేస్ట్తో ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా పోపు అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత దీనిలో అల్లం పచ్చడి వేసుకుని ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దీనిలో అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్ట్గా ఉండే అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఈ విధంగా మనం ఒక గాజు సీసాలో అనేది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా డేస్ అనేది నిలువ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంతో టేస్ట్గా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.